హలో! ఏంటి ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? టోక్యోకి వెళ్ళకుండా, న్యూయార్క్‌కి వెళ్ళకుండా, ముంబైలోనే ఒక వరల్డ్ క్లాస్ ఇమ్మర్సివ్ ఆర్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉందని మీకు తెలుసా అసల? నేనైతే దీనికి ఓపెన్ చేసిన వెరీ ఫస్ట్ డే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విజువల్స్, లైట్స్, టెక్నాలజీ, ఆర్ట్ కాంబినేషన్స్ అయితే నా ఎక్స్‌పెక్టేషన్స్‌ని కంప్లీట్‌గా ఎక్సీడ్ చేసేసాయి. సో, ఈరోజు నేను మీకు ఎన్‌మాక్‌లో జరుగుతున్న సెకండ్ నేచర్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం చూపిస్తాను. ట్రస్ట్ మీ, వీడియోని ఎండ్ వరకు చూడండి. లేకపోతే మీకే లాస్. లాస్ట్‌లో నా హానెస్ట్ రివ్యూ కూడా చెప్తాను. ఆల్సో ద బెస్ట్ టైమ్. పర్ డే వచ్చి మినిమమ్ 20 స్లాట్స్ ఉంటాయి. బట్ బెస్ట్ టైమ్ ఏంటి అనేది నేను మీకు చెప్తా. సో ఎంట్రీ అండ్ ఇంట్రడక్షన్లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు కొంచెం చెప్తారు అక్కడ ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అంతా మనకు బ్రీఫ్ ఇస్తారు. సో ఇది ఫైనల్లీ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో జరుగుతున్న సెకండ్ నేచర్ ఎగ్జిబిషన్ అన్నమాట. సో ఇది ఫస్ట్ జూలై 3 నుంచి జూలై 10 వరకు ఉంటుంది. సో బోల్ టైం ఉంది, హ్యాపీగా వెళ్ళొచ్చు మీరు. ఓకే, టికెట్ స్టార్టింగ్ అయితే 400 నుంచి స్టార్ట్ అవుతాయి. అసలు ఇది ఒక నార్మల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే అస్సలు కాదు. మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ అట్లా పీక్లో పెట్టుకొని వెళ్తే మీరు అంటారు. మీరు ఆర్ట్ని చూడడం కాదు, ఆర్ట్ మీలో ఒక పార్ట్ అవుతుంది. సో ఇది టోటలీ ఎగ్జిబిషన్ వచ్చి 4 ఫ్లోర్స్లో జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఏంటంటే యూ బికమ్ ద ఆర్ట్. ఇందాక చూసారు కదా, అట్లా మనుషులు వెళ్తుంటే ఆ సెన్సార్స్ అవి కనెక్ట్ అయ్యి అట్లా వైస్ వర్సా ఇట్లా జరుగుతాయి. ఈవెన్ ద మిర్రర్స్ కూడా చూసారా, నా చెయ్యి మూవ్ చేస్తే అట్లా మూవ్ అవుతున్నాయి. దిస్ ఆల్ టూ గుడ్. అండ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్, అది నేనే క్యాన్వాస్ మీద నా ఫోటో సెన్సర్ నా ఫోటో క్లిక్ చేసింది ఆటోమేటిక్గా. సో అది మనకి క్యాన్వాస్ మీద అది ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ సర్ప్రైజ్. అంటే మనం అనుకుంటాం కదా, అరే నా ఫోటో ఇట్లా పెద్దది పెట్టుకోవాలి, ఇలా అంత పెద్ద స్క్రీన్ మీద నా ఫోటో కనిపించేటప్పటికి ఓ మై గాడ్, నేను అసలు మాటల్లో చెప్పలేను, నాకు అంత బాగా అనిపించింది. సో మన మూమెంట్స్ని ట్రాక్ చేసి మన ఫేస్ని లైవ్గా అక్కడ ఆర్ట్గా కన్వర్ట్ చేస్తుంది. అసలు ఆ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆర్ట్ మనల్ని అబ్జర్వ్ చేస్తుంది అండ్ మనతో ఇంటరాక్ట్ అవుతుంది కూడా. ఓకే, సో సెకండ్ ఫ్లోర్ వచ్చి ఇది ఒక డార్క్ రూమ్లో సడన్గా ఇంత లైట్స్ రూమ్లోకి వెళ్తాము. దాట్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సెకండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్లీ ఇట్స్ బేస్డ్ ఆన్ లైట్స్ అండ్ రిఫ్లెక్షన్స్. నా ఫేవరెట్ సెక్షన్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ సెక్షన్ ఇది. థౌజండ్స్ ఆఫ్ రిఫ్లెక్టివ్ బల్బ్స్ ఉంటుంది తెలుసా, బల్బ్స్, బబుల్స్, ఇన్ఫినిట్ మిరర్స్, కలర్ఫుల్ లైట్స్. అసలు ఇక్కడ చూసిన ఒక మ్యాజికల్ వరల్డ్లో ఉన్నట్టే ఫీల్ అవుతాను నేనైతే. అంత బాగుంది. ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే ఇది పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. కానీ కెమెరా కూడా క్యాప్చర్ చేయలేని ఒక కొత్త వైబ్ ఉంది అసలు ఇందులో. లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ మన బ్యూటీని అర్థం అవుతుంది మనకి. సో మీకు ఎప్పుడైనా టైం ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. ఆల్సో ఇంటరాక్టివ్ ఆర్ట్ అనేది కూడా ఇందులో ఉంది. కొన్ని ఇన్స్టలేషన్స్ అయితే మీ టచ్కి రియాక్ట్ అవుతుంది తెలుసా. నేనైతే వచ్చేసారా అట్లా టచ్ చేస్తే అందులో లైట్ వెలగడం, బ్లూమ్ అవ్వడం, కలర్ చేంజ్ అవ్వడం, దీస్ ఆల్ థింగ్స్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్ మాట. వావ్ అనిపిస్తుంది మనకి డైరెక్ట్గా అవన్నీ చేస్తే. సో ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయి, లైట్స్ చేంజ్ అవుతాయి. ఈవెన్ మెయిన్ ఏంటంటే టెక్నాలజీ అండ్ నేచర్ని కలిపి క్రియేట్ చేసిన ఈ ఎక్స్పీరియన్స్ చాలా యూనిక్గా అనిపించింది నాకైతే. చాలా ఎగ్జిబిషన్స్ మనం చూస్తాం, బట్ ఇట్లా టెక్నాలజీ అండ్ నేచర్ మిక్స్ చేసి చేయడం వల్ల చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇట్స్ ఆసమ్. అండ్ అలా నడుచుకుంటూ సెకండ్ ఫ్లోర్ అంతా మంచిగా నేనైతే ఎంజాయ్ చేశాను. ఈ ప్లేస్ నుంచి అయితే మా పిల్లలు అస్సలు రాలేదు, చాలా టైం పట్టింది నేను తీసుకురావడానికి. దీని మించి థర్డ్ ఫ్లోర్లో ఒకటి ఉన్నది, అది చూస్తే పిచ్ మ్యాడ్ మ్యాక్స్. సో ఫైనల్లీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. సో దిస్ ఇస్ ద నేచర్ పార్క్ లాంటిది. సో థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే ఇలా మెట్లు ఎక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఈవెన్ ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి, అక్కడ లిఫ్ట్ కూడా ఉన్నది. యూ నో నీడ్ టు వరీ, మెట్లు ఏమి ఎక్కర్లేదు. థర్డ్ ఫ్లోర్లో వచ్చి నేచర్ మీట్స్ టెక్నాలజీ. సో థర్డ్ ఫ్లోర్లో నేచర్ అండ్ టెక్నాలజీ మధ్య కనెక్షన్ చూపిస్తారు. డిజిటల్ ప్లాంట్స్, ఫ్లోటింగ్ విజువల్స్, చేంజింగ్ ఎన్వైరన్మెంట్స్ చూసారా. అసలు ఇక్కడ నుంచి పైనుంచి అట్లానే షేప్ అట్లా పడుతున్నాయి కింద. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ కిడ్స్. నేనే అక్కడ ఒక నిమిషం చిన్నపిల్లని అయిపోయి ఆడుకున్నాను. నాకైతే అంత బాగా నచ్చింది. చేతిలో అట్లా పడిన తర్వాత అవి ఎవాపరేట్ అయిపోతున్నాయి, భలే అనిపించింది. చూడండి, నేను అదో చూసారా, నాకైతే ఎంత బాగా నచ్చిందో. నేను ఇంతసేపు ఆడుతున్నానండి, ఇంకా మా పిల్లల్ని చెప్పక్కర్లేదు. 1 hour ఎగ్జిబిషన్ అయితే 1 hour, హాఫ్ అన్ అవర్ ఉంటుంది, 1.5 hours ఉంటుంది. అందులో హాఫ్ అన్ అవర్ పైగా ఇక్కడే ఉన్నారు వాళ్ళైతే. వాళ్ళకి తీసుకురావడం చాలా టైం పట్టింది. బట్ ఇంత ఇలా ఉన్నా సరే ఇక్కడికక్కడ నీట్గా క్లీనింగ్, మెయింటెనెన్స్ మాత్రం టాప్ నాచ్ ఉంది. అక్కడ టిష్యూస్ కూడా పెట్టారు. సో ఫుల్గా మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మా అబ్బాయి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫుల్ ఎంజాయ్ చేశాడు.
థర్డ్ ఫ్లోర్ అయితే ఇది మొత్తం ఇట్లా, అండ్ ఫైనల్ ఫ్లోర్ ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్. లాస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఒక ఎమోషనల్ ఇమ్మర్సివ్ ఫినాలేలా ఉంటుంది. అక్కడ మీరు ఆడియన్స్ కాదు, ఆర్ట్ వర్క్లో ఒక పార్ట్ అయిపోతారని చెప్పాను కదా. సో కొన్ని మూమెంట్స్ అయితే వీడియో రికార్డ్ చేయకుండా కూడా చూడాలనిపిస్తుంది. సో నాకు కూడా అలానే అనిపించింది. నిజం చెప్పాలంటే నేను సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూశాను, కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. కిడ్స్కి నచ్చుతుంది, కపుల్స్కి కూడా నచ్చుతుంది, ఫ్రెండ్స్తో వెళ్ళిన సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఫోటోగ్రఫీ లవర్స్కి అయితే ఇది డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ లాస్ట్లో మనకి వెళ్ళే ముందు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఆ సర్ప్రైజ్ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు డైరెక్ట్గా చూస్తేనే బాగుంటుంది. బట్ నేను మీకు రివీల్ చేస్తానని చెప్పాను కదా. సో ఫైనల్లీ ఏంటంటే అక్కడ డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, ఆ డ్రాయింగ్స్లో వాళ్ళు ఆయన గీసిన ఎవరైతే ఉన్నారో ఆయన గీసిన డ్రాయింగ్స్ ఇవన్నీ. సో మనకి లాస్ట్లో ఒక డ్రాయింగ్ తీసుకొని వెళ్ళమని మనకి ఇస్తారన్నమాట. సో ఆ డ్రాయింగ్కి నేను ఇక్కడ కవర్ పేజ్లో పెట్టాను కదా, దట్స్ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్లు అనిపించింది నాకైతే. చాలా రకరకాల డ్రాయింగ్స్ ఉంటాయి, మనం ఏదైనా పిక్ చేసుకోవచ్చు. సో టికెట్స్ అండ్ డీటెయిల్స్ ఏంటంటే టికెట్స్ 400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్ట్ స్టూడెంట్స్కి అయితే స్పెషల్ ప్రైజింగ్ ఉంటుంది. లొకేషన్ వచ్చి ఎన్మాక్ బాండ్రా కుర్లా కాంప్లెక్స్, ముంబై. అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడమే మంచిది. సో నా రేటింగ్ హానెస్ట్ రివ్యూ వచ్చి ఏంటంటే విజువల్స్ 10/10, ఎక్స్పీరియన్స్ 10/10, ఫోటోగ్రఫీ 10/10, వాల్యూ ఫర్ మనీ 9/10 అని చెప్పొచ్చు. సో ముంబైలో యూనిక్ ఎక్స్పీరియన్స్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇది డెఫినెట్గా రికమెండ్ చేస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.